కోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరం నిందితుడికి ఉరిశిక్ష పడుతుందని భావించామని తెలిపారు. కానీ కోర్టు జీవిత ఖైదు విధించిందన్నారు. ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని వెల్లడించారు. ఒకవేళ కోల్కతా పోలీసుల చేతుల్లోనే ఉంటే వారు దోషికి మరణ శిక్ష పడేలా 100% ప్రయత్నించేవారన్నారు. అటు కోర్టు తీర్పుపై కూడా కోల్కతా విద్యార్థులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా సీల్దా కోర్టు ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని, కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని స్టూడెంట్స్ సంచలన ప్రకటన చేశారు. కోర్టు తీర్పులో దోషికి జీవిత ఖైదు విధించడంతో పాటు బాధిత కుటుంబానికి 17 లక్షలు పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణ శిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు.